అనుకున్న టైంలోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న మంత్రి లక్ష్మారెడ్డి అపెక్స్ కమిటీలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టి తీరుతామని చెప్పిన సీఎంకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్ర టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇకనైనా టీడీపీ నేతలు పార్టీ వదిలి బయటకు రావాలన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మహబూబ్నగర్ జిల్లా ప్రజల కష్టాలను తీర్చే పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి ధీటుగా వాదించి ఇది పాత ప్రాజెక్టులే, కొత్త ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును కట్టి తీరుతామని చెప్పడం జరిగింది. మరి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ టీడీపీ నాయకులారా, ఇప్పటికైనా ఆయన ఢిల్లీలో ఆయన మాట్లాడేదాన్ని చూసైనా ఆయన వాదన తెలంగాణకు లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి కొత్త ప్రాజెక్టులు అంటే అడ్డుకోవడమే కదా, అడ్డుకోవడం వల్ల మీకు లాభమా? తెలంగాణ టీడీపీ నాయకులకు ఏమైనా లాభం జరుగుతుందా? ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళకు మీకు కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ ఆనాడు తెలంగాణ అడ్డుకున్నాడు, వచ్చిన తెలంగాణ వెనక్కి పోనిచ్చిండు, వేల మందికి చావుల కారణకమైండు. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి తెలంగాణ అడ్డుకుంటున్నప్పుడు కళ్ళారా మీకు కనిపిస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఈ రకంగా వివరిస్తారు? ఎవరు ఎన్ని అడ్డొచ్చినా చంద్రబాబులు కాదు, 100 చంద్రబాబులు వచ్చినా, చంద్రబాబు జేజేఎం వచ్చినా తెలంగాణ ప్రాజెక్టులు ఆపే శక్తి ఎవరికి లేదు, ప్రాజెక్టులు ఆగవు. అపెక్స్ కౌన్సిల్ ముందు చంద్రబాబు నాయుడు పోషించేటువంటి పాత్ర గురించి ఆ దీక్షను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచమని చెప్పడం జరిగింది. ఆ వేదిక అటువైపు ఎట్లా మలుతుందో అనే భయంతోన దీక్షను రద్దు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే గతంలో హంద్రీనావాకు ఆరతి పట్టినటువంటి డికే అరుణ గారు కానీ జీవోలకు జీవం పోస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి ఒక శుభ సందర్భం. ఈరోజు రాష్ట్రం యావత్తు, మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే కనుక వెళ్ళండి, పాపం కడిగేసుకోండి. గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎండబెట్టి హంద్రీనివాకు నీళ్లు తీసుకుపోయేటటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చరిత్రహీనురాలుగా ఏ రకంగా అయితే మిగిలిపోయిందో, ఈరోజు చరిత్ర సృష్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటోకు పాలాభిషేకం చేసి పునీతం గండి అని సందర్భంగా డికే అరుణ గారిని కూడా నేను కోరుతా ఉన్నా.